బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ అత్తాపూర్లో దారుణం జరిగింది. 14 ఏళ్ల బాలుడిని దారుణంగా హత్య చేశారు. బాలుడి తలపైన రాళ్లతో కొట్టి చాలా దారుణంగా హత్య చేశారు. మీరాలం ట్యాంక్ సమీపంలో పారేశారు దుండగులు. అయితే హసన్ నగర్ సమీపంలో గోల్డెన్ సిటీలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాలుడు హసన్ నగర్ నివాసి మహమ్మద్ రహీం గా గుర్తించారు పోలీసులు. రాత్రి మద్యం తాగిన తర్వాత 4 స్నేహితుల మధ్య గొడవ జరిగింది. అయితే రహీం ని చంపి పారిపోయారు నిందితుల కోసం ప్రస్తుతం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. మరి ఇక్కడ ఆ వ్యక్తిని, ఆ బాలుడిని చంపింది ఎవరు? తోటి స్నేహితులేనా, ఇంకెవరన్నా పెద్దవాళ్ళు చంపేసి ఉంటారా? ఇంతకీ ఆ 14 ఏళ్ల బాలుడు ఆ సమయంలో అక్కడ ఏం చేస్తున్నాడు? ఇలా అనేక అనుమానాలు తావిస్తున్నాయి. దీనిపై మరిన్ని అప్డేట్స్ దేవిక అందిస్తారు. దేవిక, బట్ ఎంతకంటే ముందు ఒకసారి ఆ బాలుడి తండ్రి మాట్లాడుకొచ్చాడు. ఆయన ఏం మాట్లాడో చూద్దాం. मेरा नाम मोहम्मद रफीक है साहब। क्या हुआ? ये शाम में मैं तो आर्डर में गया था साहब, फंक्शन में गया था, बर्थडे केक में गया था। मैं टिमकी बजाता हूँ साहब, मरफा बजाता हूँ, मैं ऑटो चला लेता हूँ साहब। काम आ रहे थे पूरी बस्ती को मालूम साहब। मेरे बच्चे को कल ही समझा, बेटा रातों में न रहना, नहीं करना, आ जाओ बोलते हो, सुबह रोज चाहेंगे कहते थे साहब। लेके बच्चे को फिर के खराब कर दिए साहब। बच्चे को लेके फिर के मासूम देखो साहब उसकी हालत साहब। मैं 4 बच्चों में जवान में ठहरा तो आप लोग डराते, अरे चिच्चा तुम आपको अक्ल है क्या बोलते आप बच्चों को लेके डरे बोल के। वो तो मासूम है ना साहब, डरा के भिजा सकते थे साहब, डरा के। हमारे हसन नगर के मुनीर भाई है, बाप भाई है, इन लोग आए बोल के। क्या हुआ फिर यहाँ? आपका बच्चा कैसा आया, किसी के साथ आया? नहीं साहब, मेरे को कुछ नहीं मालूम साहब। मैं सुबह आया साहब, मैं फजर में आया साहब, बर्थडे केक बजा के आया साहब, टिंगी बजाता हूँ साहब, मैं मरफा बजाता हूँ, मैं मालिक। मैं सुबह में कब गया आपका बच्चा? कल दोपहर में गया था बच्चा। क्या पढ़ रहा आपका बच्चा? बच्चा पढ़ता था ना साहब, जमात में जाता था। ये लोग ही बस्ती के लोग ले आते थे, लाते थे साहब। फिर रहता था बस्ती में, खेल लेना कर लेना, इधर ही फिरना करना, ऐसा रहता था साहब। क्या हुआ फिर? आप क्या सस्पेक्ट कर रहे हैं? क्या है कि साहब मेरे को नहीं मालूम साहब, कैसा बोलेंगे साहब। आंखों से देखे जब तक किसी पे शक भी नहीं कर सकते साहब। देखे ना आपका बच्चा वहाँ पड़ा हुआ ना, जी कैसा देखा आपको? इंसाफ हो ना साहब, मेरे को इंसाफ हो ना मालिक, मेरे कुछ नहीं होना मेरे आपका बच्चे को देखे ना, मारे से दिख रहा, कैसा दिख रहा आपको? मारे से दिख रहा साहब, वो मारे से है साहब। कोई भी कैसा लाके इतनी दूर से इतनी दूर तक कैसा करता बोला आप। भटका के करके, फुसला के करके लाके मारते ना साहब। రైట్, ఇది తండ్రి చెప్తున్న మాట. తనకి ఏం తెలియదు, ఉదయాన్నే నేను బయటికి వెళ్ళిపోతాను, ఇక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు, ఎవరో కొట్టినట్టుగా మాత్రం ఉందని మాత్రం తన తండ్రి చెప్తున్నారు. ఒకసారి ఈ ఘటన పైన పోలీసులు ఏం చెప్పారో చూద్దాం. ఓకే, ఈరోజు మార్నింగ్ మాకు 7 గంటలకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఏదో డెడ్ బాడీ ఇక్కడ పడి ఉందని చెప్పేసి అని, మీరాలం ట్యాంక్ పక్కన పడి ఉందని చెప్పేసి అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ మీద మా పెట్రోల్ కార్ వాళ్ళు రీచ్ అయిన తర్వాత ఆ బాడీ యొక్క ఫొటోస్ తీసేసి లోకల్ గ్రూప్లలో ఎవరైనా అని చెప్పేసి అని ఐడెంటిఫై చేయడం కోసం పంపించిన తర్వాత కాసేపటికి మాకు తెలిసింది ఏంటంటే సింప్లాన్ అని చెప్పేసి ఒక పర్సన్ అని చెప్పేసి ఐడెంటిఫై చేసిండు. వాళ్ళ తండ్రి రఫీక్ అని చెప్పేసి, ఇతనికి ఒక 15 years ఉంటాయని చెప్పేసి అని చెప్పారు. ఇక్కడ వచ్చి చూస్తే అతను ఏదో రాళ్లతోటి కొట్టి చనిపోయినట్లుగా మాకు కనిపిస్తుంది. దీని మీద ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఫర్దర్గా ఏదైనా ఉంటే మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. అబ్బాయి ఏం పని చేస్తాడు? అబ్బాయి 15 సంవత్సరాలే. అతను ప్రస్తుతానికైతే ఇంట్లోనే ఉంటాడు, ఏం పని చేయడు. సార్, గంజాయి మత్తులు యువకుల గొడవ జరిగినట్లు కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఇంకా మేము అది ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం, ఏదైనా మీకు తర్వాత ఇన్ఫార్మ్ చేస్తాం. ఎవరైనా అనుమతులు అదుపులోకి తీసుకున్నారా సార్? ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం, అదంతా ఇప్పుడే మీకు చెప్పకూడదు కాబట్టి దయచేసి. హసన్ నగర్ సమీపంలోని గోల్డెన్ సిటీ దగ్గర ఘటన చోటు చేసుకుని పోలీసుల వివరాల ప్రకారంగా ఒక 15 ఏళ్ల బాలుడు అక్కడ మరణించాడని చెప్పి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీసు వెళ్ళిపోయి ఆ ఫోటో తీసుకుని గ్రూప్లో సర్క్యులేట్ చేస్తే ఇది చనిపోయింది మహమ్మద్ రహీం అన్నట్టుగా తెలిసిందట. ఆ మహమ్మద్ రహీం ఏమి ఇచ్చాడు, ఇంట్లోనే ఉంటాడు, చదవలేదని చెప్తున్నారు. ఏం జరిగింది అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉందని చెప్తున్నారు. మా ప్రతినిధి దేవిక అందుబాటులో ఉన్నారు. దేవిక, అసలు ఏం జరిగింది? ఈ 15 ఏళ్ల బాలుడి పైన ఎవరు అంత కిరాతకంగా దాడి చేసి చంపేశారు? ఘటన గల కారణం ఏంటి? ఎస్, అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గోల్డెన్ సిటీలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుందని చెప్పొచ్చు మనోజ్. ఇక్కడ చూడొచ్చు, 15 ఏళ్ల మైనర్ బాలుడి మీద అంత దారుణంగా బండరాయితో కొట్టి మరి అదే పనిగా 2-3 సార్లు కొట్టినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆ మృతదేహాన్ని చూసిన తర్వాత ఎంత అంటే మద్యం మత్తులో చేశారా లేకపోతే ఏదైనా కక్ష పెట్టుకొని చేశారా అనే విషయాలు కూడా పోలీసులు దర్యాప్తులో చెప్తామంటున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఏదైతే ఇప్పుడు మనం చూడొచ్చు ఘటనా స్థలంలోనే ఉన్నామని చెప్పొచ్చు. ఇదంతా కూడా ఒక నిర్మానుషమైన ప్రాంతం అనేది మనకి
అనేది తెలుస్తుంది. ఎందుకంటే చుట్టూ కూడా చూసుకుంటే మొత్తం చెట్లు మొత్తం కూడా చెట్లతో నిండిపోయిన పరిస్థితి అని చెప్పొచ్చు. ఈ ప్రదేశం కూడా అసలు లోపలికి రావాల్సిన పరిస్థితి. ఒకే చిన్న గల్లీ ఉంటుంది, ఆ చిన్న గల్లీని దాటుకొని లోపలికి వస్తే ఈ ప్రదేశం అనేది కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం చూడొచ్చు ఏవైతే చెట్లు కనిపిస్తున్నాయి, ఈ చెట్ల కిందనే రోజు ఈ 15 ఏళ్ల మృతి చెందిన బాలుడు అలాగే తన స్నేహితులు వీళ్ళందరూ కూడా ఇక్కడ కూర్చొని రోజు కూడా ఇక్కడ పార్టీ చేసుకుంటున్నట్టుగా కూడా కొంతమంది ఇక్కడ చూసిన వాళ్ళైతే చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. మరొకటి ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ మనం చూడొచ్చు మనోజ్, టిఫిన్ ప్లేట్లు కానివ్వండి, సిగరెట్ ప్యాకెట్లు ఇవన్నీ కూడా కనిపిస్తున్న పరిస్థితి. అయితే నిన్న రాత్రి కూడా ఎవరైతే ఈ బాలుడు చనిపోయిన మృతి చెందిన బాలుడు ఉన్నాడో ఆ బాలుడు అలాగే తన స్నేహితులు ఇక్కడికి రావటం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య మరి గంజాయి మత్తులో ఈ ఘటన చోటు చేసుకుందా, లేకపోతే ఏదైనా పాత కక్షల కారణంగా ఒకరినొకరు ఇలా హతమార్చుకున్నారా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయని చెప్పొచ్చు. ఒక్కసారిగా ఇక్కడ కూర్చున్న వ్యక్తులు మరి ఇక్కడ నుంచి ఆ వ్యక్తిని ఆ బాలుడిని అక్కడికి తీసుకొని వెళ్లి బండరాయితో అదే పనిగా కొట్టి ఇక్కడే చంపినట్టుగా తెలుస్తుంది. పొద్దున 7 గంటల సమయంలో ఇక్కడ నుంచి వెళ్తున్న మరి కొంతమంది చూసి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఆ బాలుడు ఎవరు ఏంటి అంటూ కూడా లోకల్ గ్రూప్ లో పెట్టడం ద్వారా ఆ బాలుడు ఎవరు ఏంటనేది కూడా తెలిసినట్టుగా తెలుస్తుంది. ఏదైనప్పటికీ అసలు ఈ మృతికి గల కారణం ఏంటనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి. మరొకటి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఈ బాబుకి తల్లి లేదు అంటూ కూడా తండ్రి వాపోతున్నాడు అని చెప్పొచ్చు. నాకు అసలు తెలియదు, ఇక్కడికి ఎందుకు వచ్చాడో కూడా తెలియదు. మంచిగా స్కూల్కి వెళ్ళే బాలుడిని మా చుట్టుపక్కల ఎవరైతే కాలనీలు ఎవరైతే ఉంటూ ఉంటారో కొంతమంది పోకిరి ఎదవలు అంటే పోకిరి వాళ్ళు స్కూల్కి వెళ్ళనివ్వకుండా వాళ్ళతోనే తిప్పించుకునేవాడు. దాని కారణంగా ఈ రోజు మా కొడుకుని ఈ విధంగా చంపారు అంటూ కూడా అతను ఎంతగానో ఆవేదన వ్యక్తం చేస్తున్నాడని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ అసలు ఈ హత్య గల కారణాలు ఏంటి అనే విషయాలు కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారని చెప్పొచ్చు. క్లూస్ టీం కూడా ఇక్కడికి వచ్చి ఏవైతే ఆధారాలు ఉన్నాయో ఒకటి చూసుకుంటే ఆ బండరాయి కావచ్చు, ఇంకోటి ముఖ్యంగా ఆ బాబు దగ్గర ఏదైతే ఉందో కర్చీఫ్ తోనే ఆ బాబుని అంటే రాయి అంటే మరీ ఎంత దారుణంగా ఉందంటే మనోజ్ ఇక్కడ చూడొచ్చు ఏదైతే రాయి పట్టుకున్నారో అది కూడా ఒక కర్చీఫ్ తో పట్టుకున్నట్టుగా అయితే పోలీసులు మాట్లాడుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఒక రాయిని తండ్రి వరకు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఫ్రెండ్స్ అని కానివ్వండి ఎవరిపైన అనుమానం వ్యక్తం అవుతుందా? పోలీసులు కానివ్వండి ఎవరైనా అదుపులోకి తీసుకున్నారు ఇప్పటివరకు? ఎస్ మనోజ్, ఎవరైతే తన స్నేహితులు ఉంటారో అంటే ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఎవరైతే కొంతమంది అంటే పోకిరి వాళ్ళు ఎవరైతే ఉంటారో కొంచెం ఆకతాయి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతోనే నా కొడుకు తిరిగేవాడు, నేను ఎన్నిసార్లు చెప్పినా సరే మంచిగా చదువుకో అని చెప్పినప్పటికీ కూడా చదువుకోకుండా వాళ్ళతో వెళ్ళి చెడిపోయాడు, నేను చాలాసార్లు చెప్పాను, నా కొడుకు కూడా వాళ్ళతో వెళ్ళను అని చెప్పినప్పటికీ కూడా 5 మంది మాత్రం నా కొడుకుని ఇంట్లో నుంచి బలవంతంగా తీసుకుని వెళ్ళేవాడు, వాళ్ళే చంపేసినట్టుగా కూడా ఆ తండ్రి ఆరోపిస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. పోలీసులు కూడా 5 మందిని కూడా విచారిస్తున్నట్టుగా అయితే పోలీసులు చెప్తున్న పరిస్థితి మనోజ్. రైట్, ఇప్పటివరకు ఎవరు అదుపులో తీసుకున్న వారు ఏమైనా సమాచారం చెప్తున్నారా? అంటే ఎలా జరిగి ఉంటుంది, ఏం జరిగిందనే వివరాలు తెలుస్తున్నాయా? అంటే పోలీసులు చెప్తున్న దాని ప్రకారం కనుక చూసుకుంటే మనోజ్ ఇక్కడ అంటే వీళ్ళందరూ కూడా ఎప్పుడు ఇక్కడ పార్టీ చేసుకుంటున్నట్టుగానే అంటే చిన్న చిన్న సందర్భాల్లో ఇక్కడికి వస్తూ ఉంటారు, వస్తున్న సమయంలోనే గంజాయి మత్తులో ఈ ఘటన చోటు చేసుకుంది అంటూ కూడా తెలుస్తుంది. ఎందుకంటే మనం గతంలో కూడా చూసాం మైనర్ బాలులు చాలా మంది కూడా గంజాయి సేవిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఆ గంజాయి సేవించిన మత్తులోనే ఈ ఘటన చోటు చేసుకుంది అంటూ కూడా ఇక్కడ కొంతమంది అనుమానిస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ పోలీసులు మాత్రం దర్యాప్తు చేపడుతున్నారని చెప్పొచ్చు. అతి కొన్ని గంటల్లో ఎవరు చేశారు ఈ హత్య అనే విషయాలు కూడా వెల్లడిస్తామంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి మనోజ్. థ్యాంక్ యూ దేవిక. సో మొత్తం మీద మహమ్మద్ రహీం అనేటువంటి 15 ఏళ్ల యువకుడిని చాలా దారుణంగా హసన్ నగర్లోని గోల్డెన్ సిటీ దగ్గర రాళ్లతో మోది తలపైన భారీ చంపేసినట్టు తెలుస్తోంది. మరి ఆ వ్యక్తి అయితే ఏం జరిగి ఉంటుంది ఏంటి అనేది మాత్రం ఇంకా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తోటి స్నేహితులే చేశారా, ఇంకేదైనా జరిగిందా? చుట్టూ స్థానికులు అయితే ఇదంతా కూడా మద్యం మత్తులోనే జరిగిందనేది మాత్రం కొంత చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి తన తండ్రి మాట్లాడాడు, ఆర్టీవీతో ఏం మాట్లాడాడో చూద్దాం. मेरा नाम मोहम्मद रफीक है साहब। क्या हुआ? ये शाम में मैं तो आर्डर में गया था साहब, फंक्शन में गया था, बर्थडे केक में गया था, मैं टिमकी बजाता हूँ साहब, मरफा बजाता हूँ, मैं ऑटो चला लेता हूँ साहब, काम आ रहे तो पूरी बस्ती को मालूम साहब। मेरे बच्चे को कल ही समझा बेटा रातों में न रहना नहीं करना, आ जाओ बोलते हो, सुमेर हो चाहेंगो कहते साहब, लेके बच्चे को फिर के खराब कर दिए साहब, बच्चे को लेके फिर के तुम देखो साहब उसकी हालत साहब। मैं 4 बच्चों में जवान में ठहरा तो आप लोग डराते, अरे चिच्चा तुम्हारा अक्ल है क्या बोलते आप बच्चों को लेके डरे बोल के, वो तो मासूम है ना साहब, डरा के भिजा सकते थे साहब, डरा के
हमारे हसन नगर के मुनीर भाई है, बाप भाई है, इन लोग आए बोल के क्या हुआ फिर यहाँ आपका बच्चा कैसा आया, किसी के साथ आया? नहीं साहब, मेरे को कुछ नहीं मालूम साहब। मैं सुबह सुबह आया साहब, मैं फजर में आया साहब, बर्थडे केक बजा के आया साहब, टिंगी बजाता हूँ साहब, मैं मरफा बजाता हूँ मैं, मालिक मैं। सुबह में कब गया आपका बच्चा? कल दोपहर में गया साहब। बच्चा क्या पढ़ रहा है आपका बच्चा? बच्चा पढ़ता था ना साहब, जमात में जाता था, ये लोग ही बस्ती के लोग ले आते थे, लाते थे साहब, हम्म, फिर रहता था बस्ती में, खेल लेना कर लेना, इधर ही फिरना करना, ऐसा रहता था साहब। क्या हुआ फिर? आप क्या सस्पेक्ट कर रहे हैं? क्या है कि साहब मेरे को नहीं मालूम साहब, कैसा बोलेंगे साहब, आंखों से देखे जब तक किसी पे शक भी नहीं कर सकते आप देखे साहब। ना आपका बच्चा वहाँ पड़ा हुआ ना, जी हाँ कैसा साहब। कैसा देखा आपको? इंसाफ होना साहब, मेरे को इंसाफ होना मालिक, मेरे नहीं, कुछ न होना मेरे आपका को। बच्चे को देखे ना, मारे से दिख रहा, कैसा दिख रहा आपको? मारे सो दिख रहा साहब, वो मारे सोच है साहब, कोई भी कैसा लाके इतनी दूर से इतनी दूर तक कैसा करता बोला आप, हम्म, भटका के करके फुसला के करके लाके मारते ना साहब।